నిజంగా ఫ్రెండ్స్, లిటరల్లీ ఒక వ్యక్తి మీద 2 సార్లు అణుబాంబులు పడ్డాయి, అంటే యాటమ్ బాంబ్స్ 2 సార్లు పడ్డాయి. అయినా కూడా అతను చావలేదంటే అసలు మ్యాటర్ ఏంటంటే అమెరికా జపాన్ మీద 2 సార్లు యాటమ్ బాంబ్స్ వేసిందని అందరికీ తెలిసిందే కదా. తెలియకపోతే నేనేం చేయలేను. అరే బాబు 10th క్లాస్లో చావు కొడతారా సోషల్లో, ఒకటే చెప్పి 1945లో అమెరికా జపాన్ మీద యాటమ్ బాంబ్స్ వేసింది, హిరోషిమాలో నాగసాకిలో వేసింది అని చెప్తా ఉంటారు. సో అసలు మ్యాటర్ ఏంటంటే జపాన్కి చెందిన ఒక వ్యక్తి యమాగూచి అనే వ్యక్తి హిరోషిమాలో ఏదో పని నుండి వెళ్ళిపోయాడు. అతని దరిద్రం ఏంటంటే ఆ రోజే అమెరికా జపాన్ మీద హిరోషిమాలోనే యాటమ్ బాంబ్ వేసింది. ఇప్పుడు ఇతను ఏంటంటే ఆ యాటమ్ బాంబ్ వేసిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఇతను తీవ్రమైన గాయాలతో బయటపడిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యమాగూచి యొక్క ఇల్లు ఎక్కడుందో తెలుసా? జపాన్లో ఉన్న నాగసాకిలో ఇతని ఇల్లు ఉంది. అక్కడ తీవ్రమైన గాయాలు అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతని దరిద్రం ఏంటంటే ఆగస్టు 9 వెంటనే 3 రోజుల తర్వాత జపాన్ మీద అమెరికా నాగసాకిలోనే ఇంకొక ఆటం బాంబు వేసింది. ఏమైందో ఏమో కానీ అక్కడ చనిపోవాల్సిన వ్యక్తి బతికి బయటపడ్డాడంటే ఇతనికి దురదృష్టం ఎంత ఉందో అంతకి డబల్ ట్రిపుల్ అదృష్టం ఉందన్నమాట. అందుకే మనకు ఒక సెంటెన్స్ కూడా ఉంది, వెన్ లక్ ప్లక్స్ నో వన్ చెక్స్. అంటే అదృష్టం కలిసి వస్తే ఎవడేం చేయలేడు అనే సెంటెన్స్కి ప్యూర్ ఎగ్జాంపుల్ ఇతను.